సరేనండి. జలప్రళయం పార్ట్ క్రితం ఆదివారం అని చెప్పుకున్న పార్ట్ 4 5 క్రితం ఆదివారం చెప్పుకున్న జలప్రళయం పార్ట్ 5వ అధ్యాయం మొదటి భాగం 6 3 5వ భాగం అనుకుంటండి. 8వ అధ్యాయం 13వ వచనం నేను చెప్తానండి. వచ్చే ఆదివారం 8వ భాగం వినాలి. ఆదికాండం 8వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 18వ వచనం. 13వ వచనం. 12 వరకు మొన్న అయిపోయింది మనకి. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం. జలప్రళయం ఇదొక భాగం. 601వ సంవత్సరం 1వ నెల 1వ దినమున నీళ్లు ఇంకిపోయాను, నేల ఆరిపోయాను. ఇన్ని సుమారు 100 సంవత్సరాల 365 రోజుల తర్వాత ఏమైందంటే నీళ్ళు ఇంకిపోయినాయి, నేల ఆరిపోయినాయి. 14వ వచనంలో 2వ నెల 7వ దినమున భూమి ఎండిపోయాను. 15 16 వచనాల్లో దేవుడు నోవాహుని భార్యని పిల్లల్ని బయటికి రమ్మన్నాడు. 16వ వచనంలో జీవరాశులను కూడా బయటకు రమ్మన్నాడు. మరి మీరు క్రితం ఆదివారం నేర్చుకున్నారు. కాకి బయటికి వెళ్ళింది రాలేదు, పౌరం బయటికి వెళ్ళింది రాలేదు. మరి దాని జంట కాకి జంట పౌరం ఎక్కడున్నాయి? వాటిలోనే. వాటి కోసం ఎదురు చూస్తే అంటారా చూడరే అంటారా? ఎదురు చూస్తూనే ఉంటాయి. జంట పక్షులు కదా, మరి జతలుగా ఎక్కించాడు కదా. 17వ వచనం మిగిలిన అన్నింటిని కూడా దేవుడు రమ్మన్నాడు. 18వ వచనంలో బయటకు నోవాహు అతని కుటుంబం వచ్చారు. 19వ వచనం మిగిలిన జీవరాశులన్నీ కూడా బయటికి వచ్చిన. 20వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే పవిత్ర పశువుల్లో పక్షుల్లో కొన్నింటిని తీసుకుని దేవుడికి బలిచ్చాడు. ఆ వాసన దేవుడు ఆగ్రహించి ఏం చేశాడంటే 21వ వచనంలో భూమి మీద నరులను శపించను అని వాగ్దానం చేయడం అనేది జరిగింది. 22వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే భూమి నిలిచి ఉన్నంత వరకు 22వ వచనం భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము శీతోష్ణములు వేసవి శీతాకాలములు రాత్రింబగళ్ళు వండక మానవు అని మనకి 8వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 8వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. వచ్చే ఆదివారం అందరూ కూడా జీవితకాలాలు చెప్పాలి. 5వ అధ్యాయంలోని జీవితకాలాలు 5 పాయింట్లే ఉన్నాయి. మీ అందరికి నేను వాట్సాప్లో పెట్టాను. పీటర్ వచ్చే ఆదివారం అందరూ జీవితకాలాలు. మొదటి పాఠం ఏంటి? ఈ సంవత్సరం 2025 సిలబస్లో మొదటి పాఠం ఏంటి? కొత్త నిబంధన 27 పుస్తకముల పేర్లు. పాఠం 2 రెడీ అయిపోయింది. వచ్చే ఆదివారానికి మీకు పాఠం ఆల్రెడీ ఉంది కాబట్టి పాట కూడా రెడీ చేసేస్తా. ప్రతి పాఠానికి పాట కూడా సిద్ధంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏమి నేర్చుకున్నారంటే నోవాహు 601వ సంవత్సరం 1వ నెల 1వ దినమున జలప్రళయం ద్వారా వచ్చిన నీళ్ళన్నీ ఇంకిపోయాను, నేల ఆరిపోయాను. అవునా? 601వ సంవత్సరం 2వ నెల 7వ దినమున నోవాహు ఓడలో నుంచి బయటకు వచ్చాడు. నోవాహుతో పాటు అతని భార్య, కొడుకులు షేము, హాము, యాపోతు వాళ్ళ భార్యలు 8 మంది బయటకు వచ్చారు. వాళ్ళతో పాటు ఓడలో ఉన్న జీవరాశులు మొత్తం జతలుగా బయటకు వచ్చినాయి. తర్వాత నోవాహు పవిత్ర పశువుల్లో పక్షుల్లో కొన్నింటిని తీసుకుని దేవుడికి బలిచ్చాడు. ఆ వాసన ఆగ్రహించి దేవుడు ఏం చెప్పాడంటే భూమిని మళ్ళీ ఈ విధంగా నేను నాశనము చేయను అని చెప్పి చివరిలో నోవాహుకి ఏం చెప్తాడంటే భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలం అంటే నాట్లు వేసే కాలం, పంట వేయటం ఉంటుంది, కోసే కాలం ఉంటుంది. అంటే దేనికి కరువు ఉండదు? తిండికి అనేది కరువు అనేది ఉండదు. ఏదైనా కొంచెం అక్కడక్కడ చిన్న ఇస్తే రావచ్చు, కానీ ప్రపంచం మొత్తం రాదని ఒక వాగ్దానం చేశాడు. తర్వాత శీతోష్ణములు వేసవి కాలము శీతాకాలము రాత్రింబగళ్ళు ఉండక మాను. అంటే ప్రకృతిని ఎంత బేభత్సాన్ని మళ్ళీ నేను సృష్టించను అని వాగ్దానం చేశాడు. మీకు తర్వాత అధ్యాయంలో ఏమొస్తుందంటే దేవుడికి బాగా కోపం వచ్చినప్పుడు జలప్రళయం వచ్చింది కదా. ఒకసారి మళ్ళీ కానీ దేవుడికి కానీ కోపం వచ్చింది అనుకోండి, ఆకాశంలో ఏం పెడతాడంటే ఇంద్రధనుస్సుని పెడతాడంట. ఇంద్రధనుస్సు చూసారు మీ అందరూ? వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. ఇంద్రధనుస్సు చూస్తే మీకు ఏమర్థం అవ్వాలంటే జలప్రళయం గుర్తుకు రావాలి. ఓకేనా? ఈరోజు ఏమి నేర్చుకున్నారు? జలప్రళయం పార్ట్ 4లో
601వ సంవత్సరం 1వ నెల 1వ దినమున నేల ఎండిపోయాను, భూమి ఆరిపోయాను. 2వ నెల 7వ దినమున నోవాహు అతని కుటుంబ సభ్యులు భూమి మీదకి వచ్చారు. జీవరాశులన్నీ భూమి మీదకి వచ్చినాయి. నోవాహు ఏం చేశాడంటే పవిత్ర పశువుల్లో పక్షుల్లో కొన్నిటిని తీసుకుని దేవుడికి బలి ఇచ్చాడు. దేవుడు సంతోషించి ఇక భూమిని నేను ఈ విధంగా శపించను అని చెప్పి భూమి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణము, వేసవికాలం, శీతాకాలం, రాత్రింబగళ్ళు ఉండక మానవని నోవాహుతో చెప్పాను. పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలు ఎంతో ఆసక్తితో పాటలు నేర్చుకుంటున్నారు తండ్రి. పాటలు కూడా నేర్చుకుంటున్నారు, పాఠాలు కూడా నేర్చుకుంటున్నారు తండ్రి. ఇంకా అవసరమైన వాళ్ళకి అవసరమైన జ్ఞానం చెప్పే భాగ్యం నాకు విని గ్రహించుకుని మనసు వాడికి కూడా దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, మీ అందరికీ ఆదాము మన పీటర్ వాళ్ళ డాడీ ఈరోజు మీ అందరికి పులిహార చేయించుకొచ్చారు. అందరూ కూడా తినేసి చక్కగా వెళ్ళిపోండి. తినే వాళ్ళందరూ బయటకు వస్తారనుకోండి, నేను ఇక్కడ పాటలు పెడితే మేము మా కార్యక్రమం చూసుకుంటే మీరు